నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భారీ విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. పాలకునిగా కాక సేవకునిగా పనిచేస్తానన్న టీడీపీ అధినేత చంద్రబాబు. జనసేన ఎమ్మెల్యేలతో భేటీ అయిన పవన్ కళ్యాణ్. ప్రజలు మనల్ని ఎంత నమ్మారో అంత బలంగా పనిచేయాలని సూచన. తెలంగాణలో వలె ఏపీలో కూడా ఫోన్ ట్యాపింగ్. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి డొక్కా. జగన్ నియంతృత్వ పోకడలే వైసీపీ ఓటమికి కారణం. ఎన్నికల ఫలితాల విశ్లేషకులపై పలువురు వక్తల అభిప్రాయం. ఢిల్లీలో ప్రధాని నివాసంలో ఎన్డీఏ పక్ష నేతల సమావేశం జరిగింది. ప్రధాని మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, ఇతర నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మోడీని ఎన్డీఏ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి అఖండ విజయం అందించిన ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఇంతటి హిస్టారికల్ విజయాన్ని తన రాజకీయ చరిత్రలో ఎప్పుడూ చూడలేదని చెప్పారు. ఉండవల్లిలోని తన నివాసంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. కమిట్మెంట్, త్యాగాల ఫలితమే ఈ ఎన్నికల్లో టీడీపీ విజయానికి కారణమన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి కూటమి ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించినందుకు ఆయనను అభినందిస్తున్నట్లు తెలిపారు. అదే మరి రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు, శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ 5 సంవత్సరాలు చూసిన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడు చూడలేదు. ఒక రంగం అని కాదు, ఒక వ్యవస్థని కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఏ విధంగా ఇబ్బంది పడ్డాయో, ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనం అన్ని చూశాం. కానీ ఈ ఎలక్షన్ లో ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకొని నేను రావాలి, ఓటేయాలి, రాష్ట్రం నిలబడాలి, ప్రజలు గెలవాలి అనే ఆవేదనతో వచ్చారు. మేము అన్ని ఎన్నికల కంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక. ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక. ఇది మాకేదో అధికారం అని మేము అనుకోవడం లేదు, ఒక బాధ్యత. మేము పాలకులమే కాదు సేవకులం అని చెప్పే నినాదానికి శ్రీకారం చుట్టారు. ఇవన్నీ గుర్తుపెట్టుకుని పనిచేస్తాం. ఇదే అసెంబ్లీలో గత 5 ఏళ్లలో వ్యవస్థలు అన్నీ కుప్పకూలిపోయాయని, సహజ సంపదను విచ్చలవిడిగా దోచుకున్నారని చంద్రబాబు విమర్శించారు. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదని, సక్రమంగా పనిచేస్తే ప్రజలు ఆదరిస్తారనే విషయం ప్రతి రాజకీయ పార్టీ గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. ఎన్డీఏలో భాగస్వాములుగా బాధ్యతతో ముందుకు వెళ్తామని, మేం పాలకులుగా కాకుండా సేవకులుగా పనిచేస్తామని చంద్రబాబు ప్రకటించారు. నాకు, మా కుటుంబానికి, మా మిస్సెస్కి జరిగినటువంటి అవమానానికి నా జీవితంలో ఎప్పుడూ బాధపడలా. కౌరవ సభలో ఉండడం కరెక్ట్ కాదని అసెంబ్లీలో చెప్పి దానికి కూడా మైక్ ఇవ్వకపోతే చెప్పేసి బయటొచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి అనౌన్స్ చేశాను. మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభ చేసి అసెంబ్లీకి ఎంటర్ అవుతానని చెప్పాను. నేను ఏదైతే ఆ రోజు ఒక ప్రతిజ్ఞ చేశానో దాన్ని నిజం చేయడానికి ప్రజలు సహకరించారు. ఈరోజు మా విజయం 3 పార్టీల కార్యకర్తల సమిష్టి కృషి. వారందరినీ అభినందిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆర్టికల్ 174 ప్రకారం మంత్రివర్గ సిఫార్సు మేరకే ఏపీ శాసనసభను రద్దు చేస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్డీఏ కూటమి విజయం సాధించినందున నూతన ప్రభుత్వం కొలువు తీరనుంది. ప్రజలు మనల్ని నమ్మి కని విని ఎరుగని విజయాన్ని అందించారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గెలుపొందిన జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. ప్రజలు మనల్ని ఎంత బలంగా నమ్మారో అంతే బలంగా వారి కోసం పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రజలు కష్టాల్లో ఉన్నారని, వారికి పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులుగా మనపై ఉందని అన్నారు. విద్య, వైద్యం, ఉపాధి తదితర అంశాలపై ప్రజలకిచ్చిన మాటకు జనసేన పార్టీ కట్టుబడి ఉందని, జనసేన పార్టీ కట్టుబడి ఉంటుందని పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు.
అంటే ఈరోజు మనందరం కష్టపడింది, ప్రజలందరూ మనకి నమ్మకం ఉంచి మన నమ్మకం పెట్టి మనం నిలబడి ఉంచింది, ఇది మర్చిపోలేదు. ఇప్పుడు దాకా పొలిటికల్ ప్రాసెస్లో గత 10 దశాబ్ద కాలంలో మన ముఖ్యంగా లాస్ట్ అర దశాబ్దం కాలంలో ఏ స్థాయిలో ఉంది చూసాం. మనం ఒక కొత్త ప్రెసిడెంట్ ఇవ్వాలి పాలిటిక్స్కి. వ్యక్తిగత దోషం లేని, క్యారెక్టర్ని అసాసినేట్ చేయని పాలిటిక్స్. నేను 6 ప్రత్యేకించి చెప్పాను: విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్. ఈ 6 అంశాల మీద మొదటి ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీని మీద ముందు ప్రజలకి భరోసా కల్పించిన తర్వాత మిగతా అన్నిటి అంశాల మీద ముందుకు తీసుకెళ్దాం. ఇది చాలా కీలకమైన మనకి బాధ్యత. ఇది అంచెలంచెలుగా ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే చాలా గొప్ప విలువైన ఒక అసెంబ్లీ స్థానాలు మనకి. ఏపీలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాదిగల ఉసురు తగిలిందని భావిస్తున్నట్లు చెప్పారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా మాదిగలు వారి అభ్యున్నతికి ఎలాంటి కృషి వైసీపీ చేయలేదని ధ్వజమెత్తారు. కులాలు ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకున్న వైసీపీకి తమ ఓటుతో బుద్ధి చెప్పారని అన్నారు. ఏపీలో కూడా ఫోన్ ట్యాప్ జరిగినాయి. నా ఫోన్ ట్యాప్ జరిగింది. నాతో సజ్జల రామకృష్ణ గారి నాయకత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్. ఆయన దాని సూత్రధారి. ఫోన్ ట్యాపింగ్లో వచ్చినటువంటి చిన్న చిన్న సంబంధాలను కూడా చెడుగా ముఖ్యమంత్రి గారు చెప్పి దూరం చేశాడు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరగాలి. ఫోన్ ట్యాపింగ్ విచారణ జరగాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి జరగకూడదు. చిన్న చిన్న మానవ సంబంధాలు లేకుండా అతను అవతల పార్టీలో ఉంటే అవతల వేరే కులం అయితే మాట్లాడుకుంటామా? మన సంబంధాలు ఎట్లా గ్రామాల్లో పెరిగాం, ఊళ్ళలో పెరిగాం, కలిసి చదువుకున్నాం, కలిసి ఉంటాం, ఎన్నో సంబంధాలు కలిసి మాట్లాడితే ఫోన్ వస్తే ఆ ఫోన్ పలానాతో తెలుగు మాట్లాడామని నన్ను విక్టిమైజ్ చేశారు. మొత్తం ఫోన్ ట్యాపింగ్కి సూత్రధారి సజ్జల రామకృష్ణారెడ్డి, అతన్ని విచారించాలని డిమాండ్ చేస్తారు. వైసీపీ అరాచకాలను గుర్తు చేసుకుని ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దని టీడీపీ శ్రేణులకు ఎరపతినేని శ్రీనివాసరావు సూచించారు. గుంటూరులో ఎరపతినేని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి ఉంటుందే తప్ప హింసా రాజకీయాలపై కాదని చెప్పారు. ఒక అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడంలో మీ అందరూ కూడా సైనికుల్లాగా పనిచేశారు. 5 సంవత్సరాల వైసీపీ అరాచక పరిపాలనకి నిన్న ఫుల్ స్టాప్ పెట్టారు. మీరు పడ్డ అవమానాలు, ఇబ్బందులు, హత్యా రాజకీయాలు అన్నీ కూడా నాకు తెలుసు. దానికి ప్రతీకారం తీసుకోవడం కాదు మన ఉద్దేశం. మీరెవరు కూడా ప్రత్యర్థి పార్టీల మీద దాడులు చేయడం కానీ, లేకపోతే ఎక్కడ విగ్రహాలు ధ్వంసం చేయడం కానీ, ఎలాంటి హింసకు కూడా పాల్పడద్దు. వాళ్ళ అరాచకానికి మనం అభివృద్ధితోని సమాధానం చెప్తాం. మన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చంద్రబాబు గారు చేసిన తర్వాత అందరం కలిసి ఎవరైతే 5 సంవత్సరాల అరాచకానికి పాల్పడ్డారో చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకునేటట్టు కూడా మనం చేద్దాం. దయచేసి అందరూ కూడా సమయాన్ని పాటించండి. వీళ్ళందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించండి. వాళ్ళు చేసిన తప్పులు మనం చేయొద్దు. ముందు ప్రజాస్వామ్య ప్రభుత్వం. కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో తెలుగు మహిళలు సంబరాలు జరిపారు. జిల్లా తెలుగు మహిళా నేత మౌళిక ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం జరిపారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు సుఖవాసి శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ సజీల తదితరులు పాల్గొన్నారు. దేశంలో గౌరవించే విధంగా, దేశం గౌరవించే విధంగా మరియు శాసించే విధంగా మన తెలుగుదేశం పార్టీ అధికారాన్ని తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గుంటూరు ఈస్ట్ నుంచి ఎమ్మెల్యే నసీర్ గారు విజయం సాధించి అఖండ విజయాన్ని గుంటూరు నగర ప్రజలు అందించినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నారా లోకేష్ గారు కూడా మంచి మెజార్టీతో, అఖండ మెజార్టీతో 90,000 చిల్లర మెజార్టీతో గెలవడం కూడా చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో ఒక నిశ్శబ్దమైనటువంటి విప్లవం వచ్చింది. ఈ రోజున ప్రజలు ప్రతి ఒక్కళ్ళు, కులం లేదు, మతం లేదు, ఇందులో వయోభేదం లేదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క వర్గం, శ్రామిక వర్గాలు, పేద బలహీన బడుగు వర్గాల కానించి మధ్యతరగతి వర్గాలతో సహా ప్రజలందరూ కూడా విసికి వేసారిపోయారు. 5 సంవత్సరాల జగన్ పరిపాలనలో ఒక్క ఛాన్స్ అని ఆయన అడిగినందుకు, మహానుభావుడా నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చాము, ఇంకా పనికిరావు ఈ రాష్ట్రంలో పరిపాలన చేయడానికి, నీ ఒక్క ఛాన్స్తో ఈ రాష్ట్రం అట్టడుగు దరిద్రంలోకి వెళ్ళిపోయింది.
ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటే పక్క రాష్ట్రాలందరూ కూడా అసహ్యించుకుంటా ఉన్నారు, అవహేళన చేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మేము ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నాం కాబట్టి కేవలం రాజధాని ఏది ఆంధ్రప్రదేశ్ కనంటే చెప్పుకునే పరిస్థితుల్లో ఈ రోజున దౌర్భాగ్య పరిస్థితుల్లో మేమంతా ఉన్నాం కాబట్టి నీ పరిపాలన వద్దు బాబు అని చెప్పేసి ఈ రోజున ప్రజలంతా కూడా ఒక నిశ్శబ్ద విప్లవాన్ని ఈ రోజున ఈ రాష్ట్రంలో తీసుకొచ్చాయి. సో ఎంత సంతోషంగా ఉన్నారు, ప్రభుత్వం మారింది, ఇకనైనా మాహిష్మతి ఊపిరి పీల్చుకో అన్నట్టు ఆంధ్ర ప్రజలారా ఊపిరి పీల్చుకోండి అన్న స్థాయిలో అందరి మొహాల్లో చిరునవ్వు, అందరికీ ఆనందం ఎక్కడ చూసినా కూడా కనిపిస్తుంది. సో ఇదే మన ఏదైతే ఇన్ని 5 సంవత్సరాల్లో మనం పడిన కష్టానికి తగ్గ ఫలితం దొరికింది. ప్రతి ఒక్క ఆంధ్రుడు పడిన కష్టానికి ఫలితం దొరికింది. ఇదే ముందుకు వెళ్తూ మనం ఆశించిన అభివృద్ధి రావాలి, మన రాజధాని త్వరగా రావాలి, మన అభివృద్ధి రావాలి, కొత్త కంపెనీలు రావాలి, మన ఆడవాళ్ళు ఏవేవైతే పథకాలు బాబు గారు గ్యారంటీ ఇచ్చారో ఆ పథకాలన్నీ కూడా మన ఆడవాళ్ళందరికీ చెంది వాళ్ళు సంతోషంగా ఇల్లు గడవాలి. ఎప్పుడైనా కూడా ఇంటికి ఆధారం ఇల్లాలు అంటారు. సో ఆడవాళ్ళు ఇంట్లో సంతోషంగా నవ్వుతూ ఉన్నారు అంటే ఆ ఇల్లు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా చాలా కలకలలాడతాయి. ప్రజాస్వామ్యయుత ధోరణి లేకపోవడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిందని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. వైఎస్ జగన్ నిరంకుశత్వం నాయకులను, ప్రజలను ఆయనకు దూరం చేసిందని వ్యాఖ్యానించారు. రామన్నపేటలోని జనచైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు మాజీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవరప్రసాదరావు, లక్ష్మణ్ రెడ్డి, నర్రా శ్రీనివాసరావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధం కొనసాగించుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఈ ఎన్నికలే నిదర్శనమని వక్తలు అన్నారు. వైసీపీ ప్రభుత్వం సంక్షేమం అంటూ బటన్ నొక్కి డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లో వేసిందే తప్ప రాష్ట్రాభివృద్ధి, ఉద్యోగం, ఉపాధి అవకాశాలను పట్టించుకోవడం లేదని, విజయం సాధించిన కూటమి ప్రజలకు మేలు చేసే పాలన అందించాలని ఆకాంక్షించారు. ఈ ఎన్నికల్లో ప్రధానమైన అంశం ఒకటే, ప్రభుత్వ వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ. ఆ ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడటానికి మూల కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం, ఆయన నిరంకుశ ధోరణి, ప్రజాస్వామ్యయుత ధోరణి లేకపోవడమే ఈ సమస్యల మొత్తానికి కూడా కారణం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నేను ప్రత్యక్షంగా చూశాను, ఒక ఎమ్మెల్సీ. పూర్తిగా భిన్నమైనటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఇసుక, మట్టి, ఎర్రచందనం, గనులు, రకరకాల మాఫియాలకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారు. ముఖ్యంగా వ్యవస్థల్ని ధ్వంసం చేసినందుకు ప్రజలు ఈ తిరస్కార భారాన్ని వదిలేరండి. గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ పెరిగినాయని ముఖ్యమైన నేతలు బూతులు తిరుగుతూ, ఘర్షణలు తిరుగుతూ, ప్రతిపక్షాలని వేధిస్తూ, ప్రత్యర్థుల్ని వెంటాడుతూ ఉన్న పరిస్థితిని ప్రజలు గమనించి ఈ తిరస్కారానికి అవకాశం ఇచ్చారని భావిస్తున్నాం. సింగిల్ డిజిట్కి వస్తుంది అనుకున్నటువంటిది ఒక 2 స్థానాలు పెరిగి 11 స్థానాలకే వైసీపీ కంఫైన్ కావడం జరిగింది. ఇలా ఎందుకు జరిగింది? నిన్న స్వయాన ముఖ్యమంత్రి గారే ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను చాలామందికి చాలా చేశాను, వృద్ధులకి వాళ్ళకి పెన్షన్ ఇచ్చాను, మహిళలకు ఇచ్చాను, లేకపోతే అమ్మఒడి ఇచ్చాను, లేకపోతే ఆటో వాళ్ళకి ఇచ్చాను, మరి ఈ ఓట్లన్నీ ఏమైనాయో నాకు తెలియట్లేదన్నాను. ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం ఇంకా ఆయన రిజైన్ చేసినప్పటికీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అవినీతి, అన్యాయం, అక్రమాలు బహుశా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు జరగలేదని నా అభిప్రాయం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరిగింది. రామన్నపేటలోని జనచైతన్య వేదిక కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో లక్ష్మణ్ రెడ్డితో పాటు పావులూరి రమేష్ కుమార్, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్న వక్తలు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. గుంటూరు నగరాన్ని ఒక హరిత నగరంగా మార్చాలి. గుంటూరు నగరంలో మొక్కలు వేలాది నాటి ప్రతి ఒక్క మొక్కని బతికించి పెద్ద చేయాలి. తద్వారా గుంటూరు నగరంలో మంచి పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడేట్టుగా చేయాలనే ఉద్దేశంతో కొంత ప్రయత్నాలు జరుగుతామని నూతన ప్రభుత్వం త్వరలో ఏర్పడుతుంది. ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్య వ్యక్తులు కలిసి, సంబంధిత అధికారులని, మంత్రుల్ని కలిసి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ఈ నగరంలో ఉన్న అన్ని విద్యా సంస్థలు
భాగస్వామ్యం పెట్టాం. ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వ సంస్థల్ని భాగస్వామ్యం పెట్టాం. అన్ని పబ్లిక్ ప్లేసుల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో వైసీపీకి మైండ్ బ్లాంక్ అయిందని టీడీపీ నాయకులు దామచర్ల శ్రీనివాసరావు విమర్శించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేయడంపై దామచర్ల శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. గుంటూరులోని ఆయన కార్యాలయంలో డీఎస్ఆర్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఓటర్లందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీని బంగాళాఖాతంలోనే కలిపారు. నిజంగా రాష్ట్రంలో వివ్యక్తుల ఓటర్లందరూ సైలెంట్గా చెంపదెబ్బలు కొట్టినట్టు కొట్టారు. చాలా నియోజకవర్గాల్లో 50,000 పైగా ఓట్ల మెజార్టీతోటి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు 135, 21కి 21 జనసేన అభ్యర్థులు, 10 మందికి 8 మంది గెలిచారు బీజేపీ వాళ్ళు. అదేవిధంగా ఎంపీ స్థానాల్లో కూడా బ్రహ్మాండంగా విజయడంగా మోగించారు. ఎన్డీఏ కూటమి 21 మంది ఎంపీలని పట్టం కట్టారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లు. ఇకనైనా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలా, పద్ధతిగా మెలగాల, ఇష్టానుసారం చేయకూడదు. కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు జనసేన పీఏసీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లో మేము చెప్తా ఉన్నాం, ఇంతటి ఘన విజయాన్ని సాధించినటువంటి ప్రజలందరూ కూడా మేము ఎప్పుడు కూడా కృతజ్ఞతతో ఉంటాం. ఎక్కడ ఎప్పుడు ప్రజలకు ఇబ్బంది కలిగితే జనసేన పార్టీ ఇప్పుడు ఇంతకు ముందు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కానివ్వండి, వారికి కావాల్సినటువంటి ఏ విధమైనటువంటి సహకారం అందించిందో అదే విధమైన సహకారం అందించడానికి కూడా ఎప్పుడు జనసేన పార్టీ ముందుంటుంది. ప్రభుత్వ ఆసుపత్రి నాట్కోలో కీర్తన ట్రస్ట్ అధ్యక్షురాలు మేరిగ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా క్లాత్ బ్యాగ్స్ ను సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ రోగులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్, మేరిగ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్లాస్టిక్ కాలుష్యం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. భూమిని కాపాడుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ప్లాస్టిక్ కాలుష్యం వల్ల అనేక ప్రమాదాలు ఉన్నాయని హెచ్చరించారు. ప్లాస్టిక్ బ్యాగులు వద్దు, గుడ్డ సంచులు ఎంతో ఉపయోగమని అన్నారు. ప్లాస్టిక్ వాడకంపై పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ సూపరింటెండెంట్లు ఆశా సజని, గంగమ్మ, కిరణ్మయి పాల్గొన్నారు. మన పరిసరాలు మనం కాపాడుకోవాలి. వాటిల్లో పరిసరాల పరిరక్షణ, పచ్చదనం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. భూమిని కాపాడుకోకపోతే మనకి ఎక్కడ స్థలం ఉంటుంది? ఏ గ్రహం మనల్ని అనేస్తుంది, ఏ గ్రహం ఆగ్రహిస్తుంది. సో భూగ్రహాన్ని మనం కాపాడుకోవడానికి మనం కూడా ఏం చేయాలంటే మన చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచే క్రమంలో మనం చెట్లు నాటాలి, శుభ్రంగా ఉంచుకోవాలి. మీకు ఇప్పుడు భోజనం పెట్టిన తర్వాత కూడా ఈ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచాలి. చెత్త చెదారం పడేయకూడదు, దూరంగా వేయాలి. అలానే ప్లాస్టిక్ లాంటి వస్తువుల వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. మనకు తెలియకుండానే ఈ క్యాన్సర్ మనం తినే ఆహారంలోకి వెళ్ళిపోతుంది. కొన్ని స్టడీస్ అయితే మాత్రం మనకు తెలియకుండానే ఈ ప్లాస్టిక్ అనేది మన బాడీలోకి వెళ్ళిపోయి అది అనేక రూపాంతరాలు చెంది క్యాన్సర్గా మారే అవకాశం కూడా ఉంది. కాబట్టి వాళ్ళ క్యాన్సర్ కారణం కూడా ఒక రకంగా ప్లాస్టిక్ అని చెప్పుకోవచ్చు. మనం బయటకు వెళ్ళేప్పుడు కూరగాయల కోసం కానీ పండ్లు ఏదైనా కొనుక్కొని వెళ్ళినప్పుడు గుడ్డతో కుట్టినటువంటి సంచులను పట్టుకొని అవే వాడుకోవాలి. ప్లాస్టిక్ సంచులు వాడటం వల్ల ఏమవుతుందంటే అవి మనం వాడి పడేసిన తర్వాత భూమిలో ఆ మట్టిలో కలిసిపోవాలంటే చాలా సంవత్సరాల సమయం పడుతుంది. ఆ మట్టిలో అది అలాగే ఉండిపోయి మన ఈ వర్షం నీరు ఇంకకుండా భూమిలో నీటి శాతం తగ్గిపోతుంది. ఆ మట్టి అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది. అందుకని మనం ఆ ప్లాస్టిక్ను వాడకుండా ఈ క్లాత్ బ్యాగులు కనుక వాడినట్లయితే అవి త్వరగా 1 సంవత్సరం లోపే మట్టిలో కలిసిపోతాయి. అవి మనకి మన పత్తి పంట ద్వారా దారంను నేసి తయారు చేసినటువంటి కాబట్టి నేచర్ ద్వారా మన కళ్ళ ముందు తయారైనటువంటి వస్తుంది కాబట్టి వాటి వల్ల ఎటువంటి. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడాన్ని వివిధ వర్గాల ప్రజలంతా స్వాగతిస్తున్నారు. గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియం హ్యాపీ వర్కర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సభ్యులంతా ఆనందోత్సాహాలతో స్వీట్లు పంచుకున్నారు. మన పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే విధంగా చంద్రబాబు పరిపాలన ఉండాలని హ్యాపీ వర్కర్స్ క్లబ్ అధ్యక్షులు పంచమర్తి కోటేశ్వరరావు తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.
ప్రజలంతా కూటమి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకారాన్ని అందించాలని కోరారు. కార్యక్రమంలో పంచుమర్తి కోటేశ్వరరావు, హ్యాపీ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. తర్వాత మనకు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మన స్టేట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి, బీజేపీకి మ్యాక్సిమం సీట్లు కాకుండా మినిమం సీట్లు వచ్చినాయి. దానివల్ల మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోయే ఈ ఎంపీ సీట్లు 18 సీట్లు కూడా అక్కడ బాగా రౌండ్ అప్, అంటే ఈ 18 సీట్లు ఉంటేనే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. కాబట్టి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడానికి కానీ, ఫండ్స్ రావడానికి కానీ, తర్వాత ఎక్కువ అవుట్ సైడ్ నుంచి ఇండస్ట్రీస్ రావడానికి కానీ, పెట్టుబడిదారులు రావడానికి కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చేసిన కృషి బ్రహ్మాండంగా ఉంది. పెదకూరుపాడు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ విజయం సాధించడం పట్ల పార్టీ శ్రేణులు సంబరాల్లో ఉన్నారు. సిద్దిపాలెం ఆంజనేయ స్వామి దేవాలయంలో టీడీపీ మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో టీడీపీ మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. టీడీపీ నేత గుడిపల్లి వాణి ఆధ్వర్యంలో ఎల్లారి కాలనీలోని వినాయకుడి దేవాలయంలో 101 కొబ్బరికాయలు కొట్టారు. పెమ్మసాని శ్రీనివాస్, లక్ష్మి, మల్లిక తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి సూచనగా మరి తెలుగుదేశం పార్టీ తరపునటువంటి ఉన్న అభ్యర్థులందరూ కూడా, అలాగే ఎంపీ అభ్యర్థులు చంద్రబాబు నాయుడు గారు, మరి కూటమి తరపు నుంచి అందరూ కూడా విజయంతో ముందుకెళ్ళినందుకు, ప్రజలు వాళ్ళ గొప్ప తీర్పును, వ్యతిరేకతను ఏంటో గుర్తించి మరి గొప్ప తీర్పుని ఇచ్చినందుకు మనం అనుకున్నట్టు మన విఘ్నాలన్నీ కూడా తొలగించి శాంతియుతంగా కూడా ఎలక్షన్ జరిగి చంద్రబాబు నాయుడు గారు నేను అని అసెంబ్లీలో ఆ పిలుపు కోసం ఎదురు చూసినటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఎంతో సంబరాలు జరుగుతున్నాయి. అందుకు కానీ మరి ఎల్లారి కాలనీలోని సిద్ధ విఘ్నేశ్వరి గుడిలో మేము అందరం కూడా మహిళలందరూ పూజించడం జరిగింది. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి విజయం సాధించిన సందర్భంగా దేవాపురంలోని ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి 101 కొబ్బరికాయలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు మాట్లాడుతూ జనసేనాని సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కూటమి గెలుపు ప్రజల గెలుపని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ఆయన ఒప్పుకున్నాక ఆయన సిద్ధాంతాలు మేము పాటించి తెలుగుదేశానికి మేము మద్దతుగా ఉన్నాము. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గెలిచినందుకు మాకెంతో ఆనందంగా ఉంది. మేము ఇక్కడ సభ్యులు అందరం చేరి వినాయకుడికి ఇక్కడ ఆంజనేయ స్వామికి కొబ్బరికాయలు అవి చెల్లించుకొని మేమెంతో సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్నాము. జై జనసేన, జై పవర్ స్టార్.
ఈ అవినీతి పాలన అంతమించేలాగా మేము కృషి చేశాము, మంచి పనులు చేశాము. మేము అంతరించిపోయింది ఈ పార్టీ, ఇంకా ఈ జీవితంలో రాదు. 35 సంవత్సరాలు అన్నది ఇంకా అతనికి లేదు. 35 సంవత్సరాల చరిత్ర అంతరించిపోయింది. అది ఆ పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ దగ్గర ది నెహ్రూ నగర్ వాకర్స్ అసోసియేషన్లో వాకర్స్ అందరూ కలిసి కూటమి విజయోత్సవ సంబరాలు జరిపారు. అనంతరం కేక్ కట్ చేసి పంచుకున్నారు. కార్యక్రమంలో ఎర్రగోపు నాగేశ్వరరావు, సాయి, ఎస్ సుబ్బారావు, గణేష్, వెంకటేశ్వరరావు, చిన్న తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 పార్టీల కూటమి ఘన విజయం సాధించినందుకు అందరం కూడా చాలా ఆనందంతో కేకులు కట్ చేసుకొని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయడం జరిగింది. ఈ సంబరాలు అంబరాన్ని విధంగా రేపు 9వ తారీఖు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేయబోతున్నారు. అందరం కూడా ఉత్సాహంగా మన తెలుగుదేశం పార్టీని, మన కూటమి అందరం కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందించగలరని చంద్రబాబు నాయుడు గారిని మేమందరం కూడా మా వాకర్స్ మొత్తం కూడా మా వాకర్స్ అందరం కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనని సుపరిపాలన అందిస్తారని అందరం ఆశిస్తున్నాం. అదేవిధంగా కూటమి ఏర్పడటానికి పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషిని మరోసారి అందరం కూడా శ్లాఘించుకుంటున్నాం. జాయ్ అండ్ షైన్ వెల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు నిర్వహించిన సమ్మర్ క్యాంప్ ముగిసింది. పిల్లలలో ఆహారపు అలవాట్లు, ఆరోగ్య రక్షణ, సెల్ ఫోన్ వాడకం వల్ల నష్టాలు, ఇతర అంశాలపై ఈ సమ్మర్ క్యాంపులో అవగాహన కల్పించారు. ఆరోగ్య సంరక్షణ కోసం చిన్న చిట్కాలు వాడడం వల్ల పలు రోగాలు దరిచేరవని వెల్నెస్ సెంటర్ నిర్వాహకులు జ్యోతి షా తెలిపారు. అలాగే విన్ టైంలో వాళ్ళు టైం టు టైం ఫుడ్ తీసుకోవటము, అలాగే పేరెంట్స్ యొక్క వాల్యూస్ ఏంటి, అలాగే చదువు యొక్క వాల్యూస్ ఏంటి, ఎక్సర్సైజ్ యొక్క ఇంపార్టెంట్ ఏంటి, ఇవన్నీ కూడా మేము పిల్లలకి ఈ నెల రోజులు మా తరఫు నుంచి వాళ్ళకి ఫ్రీగా అనేది మేము ఇచ్చాము. అలాగే కొన్ని హెల్త్ టిప్స్తో పాటు ఎంకరేజ్మెంట్కి వీక్లీ ప్రైజెస్ ఇవ్వటము, అలాగే పేరెంట్స్కి కొంతవరకు న్యూట్రిషన్ వాల్యూస్ చెప్పడము. అంటే వెల్నెస్ అంటే ఇప్పుడు ఎక్కువ మంది ప్రతి చిన్నదానికి సిక్నెస్లోకి, అంటే ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా మెడిసిన్ మీదకి వెళ్ళకుండా చిన్న వాటితో ఎలా వాళ్ళు ఓవర్కమ్ చేయొచ్చు అనే దాని గురించి మేము ఈ 1 మంత్ పిల్లలకి, వాళ్ళతో పాటు వాళ్ళ కొంతమంది పేరెంట్స్ వస్తే వాళ్ళకి కూడా హెల్ప్ చేశాము. ఇదైతే మాకు చాలా సాటిస్ఫైడ్గా ఉంది. అంటే వెల్నెస్ అనగానే చాలామంది ఏదో బరువు తగ్గటం, బరువు పెరగటం ఇలా అనుకుంటారు. కాదండి, ఆహారం మార్చుకోవటం, అలవాట్లు మార్చుకోవటం, ఇవి మార్చుకోవటం వల్ల మనం చాలా వాటి నుంచి, అంటే పెద్ద వాటికి మనం వెళ్లకుండా ఉండటం. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నసీర్ గెలుపొందడంతో పార్టీ శ్రేణులు, అభిమానులు సంబరాలు జరిపారు. నసీర్ అహ్మద్ను కలిసి అభినందనలు తెలిపారు. తన గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి నసీర్ అహ్మద్ అభినందనలు తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. పార్టీ శ్రేణులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యే గల్లా మాధవికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు తమకు పెద్ద బాధ్యత అప్పగించారని, దీనిని తాను సమర్థవంతంగా నిర్వహించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన నిర్వహిస్తామని ఆమె హామీ ఇచ్చారు. కేంద్రంలో బీజేపీ 3వసారి అధికారాన్ని కైవసం చేసుకున్న సందర్భంగా బీజేపీ నాయకులు గోరంట్ల ఇన్నర్ రింగ్ రోడ్డుపై ప్రజలకు మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎస్ పాండురంగ విఠల్, కంచెల రాజేష్, తోట శ్రీనివాసరావు, గ్రంథి కిరణ్ కుమార్, శ్రీనివాసరావు, ప్రసాద్, రవి, విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.